హలో అండి, విఎస్ఆర్ కుకింగ్ స్వాగతం. నేను మీ ఝాన్సీని. ఈరోజు రెసిపీ క్విక్ అండ్ టేస్టీగా సొరకాయ చట్నీ చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ కోసం నేను లేతగా ఉన్న ఒక సొరకాయ తీసుకున్నాను. అలాగే కారానికి తగినట్టుగా ఒక 10 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఈ సొరకాయని సగానికి కట్ చేసి తీసుకుంటున్నానండి. మొత్తం అవసరం లేదు. తీసుకున్న సగాన్ని ఇలా ఫిల్ చేసి సన్నగా ముక్కలు కట్ చేసి తీసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా సగాని వరకు తుంపి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక మనం ముందుగా తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని పచ్చిమిర్చిని ద్వారగా వేయించుకోండి. పచ్చిమిర్చి ఇలా ద్వారగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ రెండిటిని ఇలా మెల్లగా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి ప్యాన్ పైన మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు మగ్గనివ్వండి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి ఇలాగే వీటిని ఫ్రై చేసుకోండి. సొరకాయ ముక్కలు బాగా మెత్తబడి వాటర్ మొత్తం పోయే వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోండి. సొరకాయ ముక్కలు మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చింతపండు యాడ్ చేసి మొత్తాన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు కావాలంటే మీరు మిక్సీలోనైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా రోట్లోనైనా నూరుకోవచ్చు. ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి మొత్తాన్ని వేసుకొని సొరకాయ ముక్కలు పక్కన పెట్టి పచ్చిమిర్చి వరకు ఇలా మెత్తగా పేస్ట్ లాగా దంచుకోండి. పచ్చిమిర్చి పూర్తిగా నలిగే వరకు దంచుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ దంచిన తర్వాత ముందుగా మనం చల్లారి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకొని సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం కలిసే వరకు బాగా మెత్తగా ఇలా దంచుకోండి. ఇలా మెత్తగా సొరకాయ ముక్కలు నలిగిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వెల్లుల్లి రెమ్మలు చిందకుండా చిన్నగా ఇలా దంచుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర కూడా వేసుకొని బాగా దంచుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా దంచుకొని సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకొని. ఇంతేనండి. ఇలా అన్నీ కలిసే వరకు బాగా దంచుకొని తీసేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉండే సొరకాయ చట్నీ రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మొత్తాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. మీరు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగే తినొచ్చండి. ఇలా తిన్నా బాగుంటుంది, తాలింపు పెట్టుకున్నా బాగుంటుంది. మీకు ఎలా కావాలన్నా అలా తినేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.